నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. పసిడి బాండ్లలో గతంలో ఇన్వెస్ట్ చేసిన వారికి అద్భుత స్థాయిలో రిటర్న్స్ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరగడమే దీనికి కారణం. 2018-19 సిరీస్ 2కు సంబంధించి తాజాగా ఆర్బీఐ గోల్డ్ బాండ్ రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్ ప్రకటించింది. ఇక్కడ 1,00,000 పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా 5 లక్షలకు పైగా వచ్చింది. గ్రాము ధరని ఏకంగా ఈ 7 ఏళ్లలో 12,000కు పైగా పెరిగింది. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పుడు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఇది సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉపయోగపడుతుంది. అందుకే బంగారం చాలా కాలంగా ఇన్వెస్టర్లకు స్థిరంగా రిటర్న్స్ ఇస్తూ వస్తోంది. బంగారంపై పెట్టుబడులకు చాలానే మార్గాలున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్తో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిందని చెప్పొచ్చు. ఈ స్కీమ్ కాల పరిమితి 8 సంవత్సరాలు కాగా 5 ఏళ్లు ముగిసిన తర్వాత ముందస్తుగానే విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్న క్రమంలో కొంతకాలంగా కొత్త బాండ్లను ఇష్యూ చేయట్లేదు. ఈ క్రమంలో గతంలో ఇష్యూ చేసిన బాండ్లపై మాత్రం డబ్బులు చెల్లిస్తోంది. ఇప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్ 2018-19 సిరీస్ 2కు సంబంధించి తాజాగా ఆర్బీఐ ప్రీ మెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్ ప్రకటించింది. 2018 అక్టోబర్ 23న గోల్డ్ బాండ్లను ఇష్యూ చేయగా ఈ ఏప్రిల్ 23 నుంచి రిడీమ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ ఇష్యూ ధర, రిడెంప్షన్ ధరల్ని ఆయా తేదీలకు ముందు 3 రోజులు సగటు ధర ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ గోల్డ్ బాండ్ ఇష్యూ ప్రైస్ గ్రాము లేదా యూనిట్కు 3,146గా నిర్ణయించగా ఆల్ టైమ్లో అప్లై చేసి డిజిటల్ రూపంలో పేమెంట్ చేసేవారికి గ్రాముపై 50 చొప్పున డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు గోల్డ్ బాండ్ యూనిట్ ధర 3,096 అయింది. ఇక ప్రీ మెచ్యూర్ రిడెంప్షన్ ధర చూస్తే గ్రాముకు ఇప్పుడు 15,219గా నిర్ణయించింది. ఏప్రిల్ 20, 21, 22 తేదీల్లో సగటు ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ ధరల ఆధారంగా ఆర్బీఐ ధరల్ని ప్రకటించింది. ఇక్కడ అబ్సల్యూట్ రిటర్న్స్ పరంగా చూస్తే గ్రాముపైనే 15,219 నుంచి 3,096 = 12,123 చొప్పున లాభం వచ్చింది. ఇది పర్సంటేజ్ పరంగా చూస్తే 392% పైగానే రాబడి వచ్చింది. అంటే 1,00,000 పెట్టుబడిని 4.92 లక్షలు చేసింది. అయితే ఇక్కడ వాస్తవ రాబడి మరింత ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ బాండ్లపై ఆర్బీఐ వార్షిక ప్రాతిపదికన 2.50% వడ్డీ అందిస్తుంది. ఇక్కడ 1,00,000పై ఏటా 2,500 వడ్డీ వస్తుంది. ఇలా 7 ఏళ్లలో వడ్డీతోనే 17,500 వడ్డీ వచ్చింది. అంటే మొత్తంగా 1,00,000 పెట్టుబడిపై 5.10 లక్షల వరకు రాబడి వచ్చిందన్నమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.